హాయ్ నమస్తే వెల్కమ్ టు మోన్విమా ఓమ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ ఎంతో ఈజీగా ఉండే పల్లీ చట్నీ ఎలా చేయాలా అనేది చూపించబోతున్నా. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక కప్ పల్లీలు వేసి మంచిగా వేపాలి. మంచిగా పల్లీలు వేగాక సైడ్కి పల్లీలు తీసేయాలి. అదే కడాయిలో ఒక 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ అంత ఆయిల్ వేసి మంచిగా వేగాలి. మిక్సీ జార్లో వేపిన పల్లీలు, అలాగే వేపిన పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా నీరు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేయాలి. నున్నుగా గ్రైండ్ అయిన చట్నీలోకి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి అంటే హాఫ్ ఆనియన్ కట్ చేసి వేయాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి అయినా గ్రైండ్ చేయొచ్చు, లేదా అలాగే గ్రైండ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మంచిగా స్మూత్గా గ్రైండ్ అయ్యాక ఆనియన్స్ కచ్చపచ్చగా ఉండాలి, మొత్తం స్మూత్గా కాకూడదు. యమ్మీ యమ్మీ చట్నీ ఇస్ రెడీ. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.